పాత పుస్తకాల్లో 225. జోసఫ్ బ్రదర్ రండి. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృపయే కనికరము ఆనింపనే వారికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము ఆనింపనే వారికి తరమౌనా. పారముగా నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపము అన్నియు పాపుటకై, పాపములన్నియు పాపుటకై, పాపములన్నియు పాపుటకై, శాపములన్నియు మాపుటకై. ఏ పాపమెరుగని పాపవనుడు పాపగ్రాహి అయి చావొందెను. ఏ పాపమెరుగని పాపవనుడు పాపగ్రాహి అయి చావొందెను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. శోధన కాలము గాయందున, వేదన కాలము గాయందున, శోధన కాలము గాయందున, వేదన కాలము గాయందున. నాగుడు యేసు మన తోడనుండ, అంతమేగా మన చింతలకు. నాగుడు యేసు మన తోడనుండ, అంతమేగా మన చింతలకు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే
మహిమతో వచ్చును మేఘముపై నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను రాజది రాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే రాజది రాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడే ప్రభునకు హల్లెలూయా పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడే ప్రభునకు హల్లెలూయా నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఉదయ కాలంలో ఆరాధన నిమిత్తమై 103వ కీర్తన 2వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 103వ కీర్తన 2వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మీ భాగాన్ని గట్టిగా స్పష్టంగా చదవడానికై ప్రయత్నం చేస్తురండి. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొక దేవుని సహాయం కోసమే ప్రార్థన చేసుకుందాం. మోకరాలండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నా గొప్ప దేవ, మీ కొందములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికై మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీ కొందములు తిరిగి ప్రభా మీరు దేవుడు కనుక మిమ్మల్ని ఆరాధించిన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు సెలవిచ్చిన విధానమును బట్టి మీ కొందములు దానికి అనుగుణంగా చదువుకునే భాగమును ప్రభా మా యొక్క ఆత్మీయ అక్కర కొలది మీరు పంచిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవదేవ గుణపాత్మ దేవ, నీ ప్రజల ఎదుటి కూడా నిలబడడానికి కూడా యోగ్యత లేని వాడిని దయతో మీరు కనుకరించి సహాయం చేస్తవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉదయ కాలంలో కేవలం మీ నోటు పురుగు వాడుకుంటండి. మీ పరిశుద్ధాత్మక అభిషేకమును మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవదేవ మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని నిర్గమక 4:12, ఫిలిప్పీ 4:13, లూకాసు వార్త 12:12 నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా యొక్క గమనంలో కూడా మీ వైపునానికే మీరు సహాయం చేస్తున్నామని వచ్చిన వారిని బట్టి మీ కొందరు అవసరాలకు సహాయం చేస్తావలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ సౌండ్ సిస్టము అదేవిధంగా కరెంట్ ఇవన్నీ కూడా మీ ఆధీనం ఉంచుకుంటాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ ఆవరణం అంతా కూడా తండ్రి మీ దూతల కాపుదలకి ప్రాకారించమని కనిపించి కనబడని చీక శక్తులను కాశక్తులను శ్వాసంతో నజరైన యేసుకృష్ణుని బంధిస్తూ ప్రభావ మీరు ఇచ్చిన కృప సమయాన్ని బట్టి మీ కొందన స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పెట్టి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాలంలో మనము దేవుణ్ణి ఆరాధించేదానికి వచ్చి ఉంటున్నాం. మన యొక్క ఆరాధన యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. అనగా మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం అనేది ప్రశ్న వేసుకుంటూ రావాలి. ఏదో అలవాటు ప్రకారము వచ్చి చేసేది కాదు,
లేకపోతే గత ఆదివారం చేసింది మళ్ళా తిరిగి చేసేది కాదు. అయితే ఒక క్రొత్తదిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఉదాహరణ, మనం మార్కెట్కి వెళ్తాం, అక్కడ కూరగాయలు అమ్ముతూ ఉంటారు, వంకాయలు చెప్తారు, అయ్యా కిలో వచ్చి ₹1.5 ఇస్తున్నాం రండి అని అన్నారు అనుకోండి. మన బ్రదర్స్ అంటే మనం ఏదో మొహమాట అనిపి మనం వాళ్ళు వేసిన తీసుకుని వస్తాం, ₹1.5 ఇస్తున్నారు కదా అని. సిస్టర్స్ ఏం చేస్తారంటే వాడిని పీడించి కదా, వాడు వేసినా కూడా ఒప్పుకోకుండా 10 సార్లు చూసి పుచ్చిపోయినాయా బాగున్నాయా అని చూసి, వాడు ఏమమ్మా మేము ఇచ్చే తక్కువ ధరకే కదా అన్నా కూడా నువ్వు తక్కువ ధరకి ఇస్తే మేము తీసుకోవాలని అని చెప్పి 10 సార్లు అక్కడ పరీక్ష చేసి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి కోసేటప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఏమో చూస్తారు లేదా, చూస్తారు కదా. చూసిన తర్వాత వంట చేసిన తర్వాత వడ్డించేటప్పుడు కనీసం ఆ వంకాయల్లో అంత పరీక్ష చేసినా కూడా ఒకటి పుచ్చిపోయిందని ఉంటుంది కదా, ఎంత ప్రయాసపడ్డా. కాబట్టి ఒక్క పూట కోసమై అంతగా నువ్వు పరీక్ష చేస్తూ ఉన్నావు. మరి దేవాది దేవుడు లోకరక్షకుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించేటప్పుడు మన జీవితాన్ని ఎంతగా పరీక్ష చేసుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్త ఎక్కడ, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మనకి ప్రవర్తన ఎట్లా ఉంది, మనం ఏ విధంగా గత వారంలో లేకపోతే గత నెలలో లేకపోతే జనవరి నుంచి ఇంతవరకు ఏ విధంగా జీవిస్తూ వచ్చినాం, ఏ విధంగా మనకు ప్రవర్తన ఉంటూ వచ్చింది, ఏ విధంగా అని చెప్పి మన ప్రశ్న వేసుకొని ఇక్కడికి రావాలి. కాబట్టి దావీదు రాజు తన యొక్క అనుభవం ద్వారా ఈ కీర్తన రాస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరవద్దు. కాబట్టి ఉదయ కాలంలో మనం గమనించినట్లయితే ఆ దేవుడు మన ఎడల ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు ఏం మేలు చేసినాడయ్యా నాకు అనుకుంటాం కదా. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఆర్థికమైన అప్పులు కలిగినప్పుడు, ఈ విధంగా లేకపోతే సొంత ఇండ్లు లేనప్పుడు, ఏదో ఒకటి కొరత ఉన్నప్పుడు మానవుడు అనుకునేది ఏంటంటే నాకు ఏమి దేవుడు మేలు చేసినాడు. కాబట్టి ఏం మేలు చేయాలి మనకు కదండి. నేను మా సేవకు రాకముందు మా సంఘంలో ఒక సిస్టర్ ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు పాపం టీచర్లుగా రిటైర్డ్ అయిపోయినారు, మా సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు. వీళ్ళ కూతుర్లు అడిగేవాళ్ళు, ఏమ్మా ఇండ్లు లేదు కదా, సొంత ఇండ్లు ఏదైనా కొంటే మంచిది కదా అని అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, నేను కూడా విన్నా చెప్పే మాట, అమ్మా పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉన్నాయి, బంగారుపు ఇండ్లు ఉందమ్మా, దానికంటే శ్రేష్టమైనది ఇక్కడ ఆడింది భూమి మీద, ఇండ్లు లేదో ఏం కొనాల్సిన అవసరం లేదని చెప్పి వారు ఇండ్లు కొనకుండానే చనిపోయారు ఇద్దరు. ఆమె కొద్ది నెలలు మందిరానికి రాలే కూతురు. పోయి అడిగితే ఏం చేసింది, ఏమనిందంటే దేవుడు మాకు ఏం మేలు చేస్తాడని చెప్పి దేవుని మందిరానికి రావాలి అనింది కదా. సొంత ఇల్లు ఉంటే మందిరానికి వస్తావా? నీ అక్కర్ల అవసరం తీరిన తర్వాత మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తావా? అది కాదు. అయితే దేవుడు మనకు చేసిన మొట్టమొదటి ఉపకారం ఏమిటంటే, చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మనం గమనించినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏమొచ్చింది, రక్షణ. దేవుడు మన ఎడల చేసిన మొట్టమొదటి ఉపకారం ఏంటంటే రక్షణ. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు ఇష్టానుసారం జీవిస్తూ వచ్చినాం, నెమ్మది లేకుండా జీవిస్తూ వచ్చినాం, ఎక్కడెక్కడ ఉంటా వచ్చినాం. ఇది 2వ అధ్యాయంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో మన పాపముల చేతను అపరాధముల చేత చనిపోతూ వస్తూ వచ్చినాం. చెడు వాసన, దుర్వాసన, పాపపు వాసన, పాప యొక్క తలంపులు, మన కూర్చుంట లేచుట సమస్తమును ఆ రీతిలో చూస్తే ఎక్కడో మనము దూరంగా వస్తూ ఉంటున్నాం. అనగా దేవునికి దూరస్తులుగా ఉంటూ వచ్చినాం, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ వచ్చినాం, దేవునికి విరోధులుగా ఉంటూ వచ్చినాం, దేవునికి లోబడిన వారుగా ఉంటూ వచ్చినాం, దేవునికి చెప్పిన మాటకు మనం విధేయత చూపకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాం. ఇటువంటి మనలను ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం మనం గమనించినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన ఏం చేసినాడు, మనను ప్రేమించినాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఉదయకాలం వచ్చిన నీవు నేను కూడా ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనం ఎక్కడ వారము,
ఏ పరిస్థితులు ఉంటా వచ్చిన వారమో మనకు జీవితాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎక్కడెక్కడో ఉంటా వచ్చినాం. ఇటువంటి మనలను ఆ రీతిలో ఆయన వెతుకుతూ వచ్చినాడు. మనం మొదట ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ఏం చేసిన మొదట ప్రేమించినాడు. ఆయన వెతికినాడు, నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. నశించిపోతున్న మనలను ఆ దేవుడు ఏం చేస్తాడంటే వెతుకుతూ వచ్చినాడు. వెతికి 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 ఏం చేస్తాడంటే మనల్ని పట్టుకుంటూ వచ్చినాడు. తనకి దేవుని యొక్క సువార్త ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క పశువుల ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా ఆ రీతిలో మనం దర్శిస్తూ మన జీవితాన్ని మార్చేసి ఆయన కృప మన మీద అపరిమితంగా ఉండటం బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఉదయకాలంలో దేవుడిని ఎందుకు మనం ఆరాధించాలి అని అంటే, దావీదు రాజు అంటే వచ్చిన, అయ్యా నా జీవితాన్ని చూసుకున్నట్లయితే ఎంతో భయంకరమైన పరిస్థితి. నా యొక్క తల్లిదండ్రులు అనగా నా తల్లి తప్ప నా తండ్రి నన్ను ప్రేమించలేదు, నా అన్నదమ్ములు నన్ను ప్రేమించలేదు, నా అక్కగారులు నన్ను ప్రేమించలేదు, అందరూ కూడా నన్ను ద్వేషించిన వారే. కారణం ఎందుకంటే చరిత్ర చెప్తుంది దావీదు యొక్క జీవితము చాలా కఠినమైన పరిస్థితి. అనగా ఆ యొక్క గొర్రెల యొక్క కాపరకు ఎందుకు పెడతా వచ్చినారంటే దావీదును చంపాలి అని చెప్పి వారి యొక్క ఆలోచన. అనగా ఈ యొక్క అన్నదమ్ములకు వీడు మా తండ్రి పుట్టినవాడు కాదు కాబట్టి వీడు చనిపోవాలి అని చెప్పని తీర్మానం చేసినారంట. ప్రతిరోజు సాయంత్రం మీదలికి ఆ యొక్క అడవి గుండా గొర్రెలను తోలుకొని వచ్చేటప్పుడు ఈ అన్నగారు, తండ్రి, అక్కగారు అందరూ చూసేవారంట. గొర్రెలు ఒంటరిగా వస్తున్నాయా లేకపోతే వాటిపాటు దావీదు వస్తున్నాడని చూసేవారంట. దావీదు వస్తూ ఉంటే కన్నా వీళ్ళ మనసులో మనసు ఉండేది కాదు, చాలా బాధపడేవారంట. అరే వీడు చనిపోలేదే, ఎందుకు వచ్చినారా అని చెప్పి అనుకుని ఆలోచన చేసేవారంట. కాబట్టి ఉదయకాలంలో దావీదు అంటా వచ్చిన, అయ్యా నువ్వు చేసిన ఉపకారం ఏంటో తెలుసా, నాకు గొప్ప రక్షణ ఇచ్చినావు, నిన్ను ఆరాధించేదానికి నాకు మంచి మనసు ఇచ్చినావు, నిన్ను గణపరిచేదానికి, నిన్ను కొనియాడేదానికి, నీ మీద కీర్తన పాడేదానికి నాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నేను హృదయం ఆరాధిస్తా ఉన్నట్టు వచ్చినాడు. కానీ హృదయకాలం వచ్చిన నేను కూడా ఆ దేవుడు పాపం నుంచి, శాపం నుంచి, ఉగ్రత నుంచి మనల్ని ఏం చేశాడంటే విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం దేవుణ్ణి మొదటిగా ఆరాధిస్తూ రావాలి. కాబట్టి ఇది చేసిన గొప్ప కార్యం నీకు నాకు. కాబట్టి ఉదయకాలం చూసినట్లయితే రక్షణ లేని వారు ఎంతోమంది నెమ్మది లేకుండా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు. ఆ కుటుంబాలు చూసినట్లయితే ఎక్కడ చూసినా కలవరతో కూడిన పరిస్థితులు ఉంటా వచ్చినాయి. అయితే దేవుడు ఉదయకాలంలో నీకు నాకు రక్షణ ఇచ్చి జీవము గల దేవుని యొక్క సంఘంలోనికి మనం తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఉదయకాలంలో ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మన దేవుని ఏం చేయాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఏం కావాలి ఉపకారం. కాబట్టి ఆయన చేసిన ఉపకారం మొదటిదిగా మనం గమనించినట్లయితే గొప్ప రక్షణ నీకు నాకు ఇస్తా వచ్చినాడు. రెండవదిగా ఆయన చేసిన ఉపకారం ఏమిటో చూడడానికి ప్రయత్నం చేద్దాం రండి. మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం తీసిన చదవని ప్రయత్నం చేస్తారండి. యోబు గ్రంథం 1:10. కాబట్టి నీవు అతనికి అది ఇంటి వారికి ఏం చేస్తా వచ్చినావు, కలిగిన సమస్తమును కంచె వేస్తాడు. అనగా మొదటి ఉపకారం ఏం చేస్తాడు, రక్షణ ఇచ్చినాడు. రెండో ఉపకారం ఏంటంటే మన జీవితానికి ఆయన ఏం చేస్తున్నాడు, కుటుంబం చుట్టూ కంచె వేస్తున్నాడు. కాబట్టి ఎన్నో ఆపదలు మనకు తెలియనటి 90 కీర్తనలు మనం గమనించినట్లయితే 10వ వచనంలో ఏ తెగులు నీ గుడాలను సమీపించదంటే వచ్చినాడు. కాబట్టి అనేకమైన ఆపదలు, అనేకమైన అనారోగ్య పరిస్థితులు, అనేకమైన కష్టములు, అనేకమైన ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ వచ్చినాం. ఈ పరిస్థితులన్నీ కూడా 2020 సంవత్సరం మనం చూస్తూ వచ్చినాం. అనగా ఇటువంటి పరిస్థితి ప్రాణమును అరచేతులు పట్టుకొని మనం జీవిస్తూ వచ్చినాం. ఇటువంటి పరిస్థితులు కూడా దేవుడు మనకు ఏం చేస్తాడంటే మన చుట్టూ కంచి వేసినాడు. ఆ దేవుడు మనము ఒకవేళ మరణం వరకు తీసుకుని వెళ్ళి ఉండొచ్చేమో, కానీ అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మరణానికి అప్పచెప్పలేదు. అందుని బట్టి ఉదయకాలంలో దేవుడిని మనం ఏం చేయాలంటే ఆరాధిస్తూ రావాలి. ఒకసారి ఒక మిషనరీ కుటుంబం ఉందట. వారు సేవ చేసిన తర్వాత అమెరికాకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు బయలుదేరినారు. ఇక్కడ ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్ళాలి. అయితే ఒక ఓడ ఉంది, టైటానిక్ ఓడ. ఆ ఓడకు టికెట్స్ బుక్ చేసుకోవాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేసినారంట. అయితే టికెట్స్ దొరకబోయేదానికి వీళ్ళిద్దరూ చాలా బాధపడ్డారంట. ఏంది దేవుడి పని చేసినాడు,
మనం ఎంతగా పరిచయం చేస్తూ వచ్చినాం, దేవునికి నమ్మకంగా ఎట్లా ఉంటూ వచ్చినాం, ఈ విధంగా ఉంటూ ఉన్న మనలను దేవుడు ఎందుకు మన టికెట్స్ ఇవ్వలేదని చెప్పి దేవుని మీద బాధపడ్డారంట, దేవుని మీద ఆయాస కూడా పడ్డారట. అయితే ఒక 4 దినాలు గడిచిన తర్వాత ఒక వార్త వాళ్ళకి చెవిరబడింది. ఏంటంటే ఈ టైటానిక్ ఓడ ఆ యొక్క సముద్రంలో ఏమైపోయింది, మునిగిపోయింది, చాలామంది చనిపోయారు. అప్పుడు తెలిసిందంట, అరే దేవుడు మనల్ని ఏం చేసినాడు, దేవుడు ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు చూడు అని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడంట. ఇటువంటి పరిస్థితులు ఎన్నో మనకు తెలియదు. కాబట్టి ఉదయకాలంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన కుటుంబంలో మనం విశ్వాసంలో వచ్చేనాం. కాబట్టి రెండవ చేసిన ఉపకారం ఏంటంటే ఆ దేవుడు మన చుట్టూ వ్యక్తిగతంగా, కుటుంబముగా, సమాజముగా ఆ రీతిలో చూసినట్లయితే ఆ దేవుడు మనల్ని ఏం చేసినాడంటే మన చుట్టూ కంచె వేస్తూ వచ్చినాడు. ఈ రెండో ఉపకారం ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధించడానికి బదులా ఉంటున్నాం, మన కుటుంబాన్ని సంరక్షిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, భద్రపరిచినాడు. అందుని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి, ఆరాధించాలి. మొదటిగా రక్షణ. ఆ కల్వరి శిలువలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. కాబట్టి నీ కోసమై నా కోసమై ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. తద్వారా నీకు నాకు దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. ఈ ఉచిత రక్షణ వెనక ఎంతో క్రయం ఉంది. అందును బట్టి దేవుణ్ణి మనం హృదయమార ఆరాధిస్తూ రావాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే ఈ ఉపకారం ఏంటంటే మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ ఏం చేస్తున్నాడైనా కంచె వేసినాడు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో ఆపదలు, ఎన్నో మనకు తెలియనటి ఎన్నో ఉపద్రవములు అన్నీ వస్తూ వచ్చినాయి. అయితే వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పిస్తూ వచ్చినాడు. కారణం ఎందుకంటే ఆయన మన చుట్టూ కంచెగా ఉన్నాడు. అందుని బట్టి ఉదయకాల దేవుని ఏం చేయాలండి, ఆరాధించాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన చేసిన ఉపకారం ఏంటంటే 121 కీర్తన 7వ వచనం. 121 కీర్తన 7వ వచనం. చాలు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను ఏం చేస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. ఎన్నో పరిస్థితులు దారిముడు వెళ్తాంటే మనకు తెలియని ఉపద్రవములు, యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అయితే ఆ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఏ అపాయం రాకుండా మనలను కాపాడుతూ వచ్చినాడు. ఇస్రాయేలును కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు. అనేక సందర్భాల్లో మనం పడుకుంటే మనకు మెలకు ఉండదు. మన పిల్లలు ఎట్లా ఉంటారో తెలియదు, వాళ్ళు ఎట్లా కింద పడతారో తెలియదు, వాళ్ళు ఏ విధంగా నిద్రపోతారో తెలియదు. కాబట్టి అయితే ఈ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన కునగక నిద్రపోకుండా మనల్ని కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి మూడవది ఉపకారం ఏంటంటే ఆయన కాపాడే దేవుడు. మన శ్రమలలో, మన కష్టాలలో, మన దుఃఖములో, మన వేదనలో, మన అనారోగ్య పరిస్థితుల్లో, మన యొక్క సమస్యలలో, వీటన్నిటిలో కూడా ఆ దేవుడు మనలను ఏం చేస్తూ వచ్చినంటే కాపాడుతూ వచ్చినాడు. అనేక సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం, ఏందబ్బా ఈ దేవుడు ఇన్ని పరిస్థితులు వస్తూ వచ్చినాయి, ఏంటి ఒకరు ఈ శ్రమ నుంచి మనం బయటపడలేకపోతారని చెప్పి మనం అనుకుంటూ ఉంటామే. కానీ ఆయన కాపుదల ఎటువంటిదంటే చాలా ఉన్నతమైనది. మన పిల్లల విషయంలో మనము అంత భద్రత తీసుకోం. మన పిల్లల విషయంలో మనం ఎంత భద్రత ఉంటుందంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయట పోయేంత వరకే. వాళ్ళు బయట పోయేటప్పుడు పదే చెప్తాం, అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త, ఈ విధంగా ఉండి ఆ విధంగా చెప్తూ ఉంటాం. కానీ వారు బయటకు వెళ్ళేది పోయిన తర్వాత తిరిగి వచ్చేంత వరకు వారి మీద మనకు గమనం ఉండనే ఉండదు. ఉంటుందండి. మన పనుల్లో మనం పడిపోతాం, మన యొక్క డ్యూటీలో మనం పడిపోతాం, మన బిజినెస్ షెడ్యూల్ అయిపోతుంది, పిల్లలు ఎక్కడున్నారు, ఎట్లా ఏంటి మనకు తెలియదు. అయితే ఈ దేవుడు ఎటువంటి వాడు అంటే నీ ఎడల, నా ఎడల, మన యొక్క కుటుంబం ఎడల, మన పిల్లల ఎడల ఒక భద్రత బాధ్యత కలిగిన దేవుడు. కారణం ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, కాపాడే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం వచ్చిన నేను కూడా దావీదు యొక్క జీవితంలో గమనించినట్లయితే ఎన్నో ఉపద్రవాలు దావీదు నా నీళ్ళు తెప్పించాను తగులుతూ వచ్చినాయి. సౌలు తరుముతూ ఉన్నాడు. సౌలు దావీదును చంపడానికై 21 సార్లు తన మీద అటాక్ చేస్తూ వచ్చినాడు. దావీదుని చంపేదానికి 3000 మందిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు, పోషిస్తూ వచ్చినాడు. తన సింహాసనం వదిలేసినాడు, తన రాజ్యంను వదిలేసినాడు, తన పరిపాలన వదిలేసినాడు, తన ప్రజలను వదిలిపెట్టేసినాడు, అంతఃపురాన్ని వదిలిపెట్టినాడు, అన్నీ వదిలిపెట్టేసినాడు.
38 సంవత్సరములు దావీదును తరిమేదానికే తాను తీర్మానం చేసుకున్నాడు, కానీ తాను ఏది చేసుకోలేకపోతే వచ్చినాడు. అయితే దావీదు ఈ 38 సంవత్సరములు తను పరిగెత్తి వచ్చినాడు. అనేకమైన కొండలు ఎక్కినాడు, గుట్టలు ఎక్కినాడు, చెట్ల పుట్లకి వెళ్ళిపోయినాడు. తన దగ్గర నెమ్మది లేకపోయినప్పటికీ, ఆదరణ లేకపోయినప్పటికీ, అనేక విధాలు చూసినట్లయితే ఎన్నో ప్రాణమును అరచేతలు పెట్టుకుని పరిగెత్తి వచ్చినాడు. యోనాతాను అంటాడు ఒక మాట, ఏమంటాడంటే, యోనాతాను నీవేమో నేనంటే ఇష్టమే, మన హృదయాలు పెనవేసుకోమన్నాయి. అయితే మీ నాయన చేసే పనికి మరణం నాకు ఎంత దగ్గరలో ఉందంటే అడుగు మాత్రమే ఉంది, అంతే దూరం ఎక్కువ లేదు అని చెప్పి అంటూ వచ్చినాడు. ఇటువంటి పరిస్థితులలో దావీదును దేవుడు ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు, దావీదు మనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అరే ఇంత కష్టమైన పరిస్థితులలో ఈ దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకోడు, నిద్రపోడు. కాబట్టి ఆనాడు దావీదును ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు, ఈనాడు మనకు జీవితాలు గమనించినట్లయితే అదే విధానంలో ఎన్నో అపాయకరమైన పరిస్థితుల ద్వారా దేవుడు మనలను కాపాడుతూ వచ్చినాడు. అందును బట్టి మన దేవుని ఏం చేయాలండి? ఆరాధించాలి. మొదటిగా చూసినట్లయితే ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఆయన మన జీవితానికి వ్యక్తిగతంగా రక్షణ ఇచ్చినాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే మన ఇంటికిని, మన పిల్లలకును, మన అంతటికి ఏం చేస్తాడంటే చుట్టూ కంచె వేసినాడు. మూడవదిగా ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని కాపాడుతూ వచ్చినాడు. అందును బట్టి ఈ దేవుణ్ణి ఉదయ కాలంలో హృదయమారా ఆరాధిస్తూ రావాలి. నాలుగవదిగా మనం చూడడానికి గమనిస్తాం. రండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచ్చింది, చదవండి. కాబట్టి మనం గమనించినట్లయితే నాలుగో భద్రత ఏంటంటే ఆయన మర్చిపోని దేవుడు. కాబట్టి చుట్టూ కంచె వేసేదే కాకుండా, కాపాడమే కాకుండా ఆయన మనం మర్చిపోలేదు. అందుకే 115 కీర్తన 12వ వచనం అంటాడు, యెహోవా మమ్మును మర్చిపోలేదు. నీవు నేను దేవుని మర్చిపోయినాం. ఎన్ని సందర్భాలు దేవుని మర్చిపోయినాయేమో. ఈ 2 నెలలు మనం గమనించుకున్నట్లయితే గత సంవత్సరం మనకు అవసరం లేదు, కానీ ఈ సంవత్సరంలోనే జనవరి నెల, ఫిబ్రవరి నెలలో దేవుణ్ణి మనము మర్చిపోయినాము. ఇది నిజమంటారా, అబద్ధమంటారా? ఏంటి, మర్చిపోయినారు లేదా? మర్చిపోయినాం. ఉదయకాలం లేచిన వెంటనే బైబిల్ చదివేది మర్చిపోయినాం. ఉదయకాలం లేచిన వెంటనే ప్రార్థన చేస్తే మర్చిపోయినాం. ఉదయకాలం లేచిన వెంటనే దేవుని ఆరాధించేది మర్చిపోయినాం. కుటుంబ ప్రార్థన మర్చిపోయినాం. దేవునికి మందిరానికి వచ్చేది మర్చిపోయినాం. దేవునిలో పరిచయం చేస్తే మర్చిపోయినాం. అన్ని విషయాలు మనం మర్చిపోతూ వచ్చినాం. అయితే ఈ దేవుడు ఎటువంటి వాడు అంటే, ఇంతగా మనం మర్చిపోయినప్పుడు కూడా ఆ దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే మర్చిపోలేదు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డ కరుణింపుగా తన తండ్రి మర్చిన వారైనా మర్చుదురు, కానీ నేను నిన్ను ఏమో మన పిల్లలు మనం మర్చిపోతామా, జ్ఞాపకం పెట్టుకుంటామా? మీరు పలకాల కొంచెం పలికితేనే తొందరగా ముగిస్తా, అలాంటి ముగించనింగా కదా. మర్చిపోతారా, మర్చిపోరా? మర్చిపోరమ్మా? నిజంగా నేను చెప్తా, అనుభవపూర్వకంగా నేను చెప్తాను. మా కుమారుడు డిగ్రీ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. వాడు బండి నడిపే చేత కాదు, డ్రైవింగ్ చేసే చేత కాదు. నేనే పిలుచుకోవాలి, నేనే తీసుకోవాలి. నేను బేర్షెబాలో కూర్చొని మాట్లాడుతూ వచ్చినాను. వాడి కోసం ఉన్నా. వాడు ఫోన్ చేసినాడు, క్లాస్ అయిపోయింది రండి అని. సరే అని చెప్పి వాడి కోసం బయలుదేరినాం. గేట్ దాటిన, మందిరం గేట్ దాటితేనే ఏదో ఆలోచన వచ్చేసింది మైండ్లోకి. అదే కాలేజీ మీద నేను ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఇంటికి. సరే అని చెప్పి అక్కడి నుంచి ఆ కాలేజీ నుంచి మందిరం దగ్గర 4 కిలోమీటర్లు దాదాపుగా. నేను ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోయినా. వీడిని ఏం చేసినట్టు మర్చిపోయినా. నేరుగా ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోతున్నా మా భార్య అడిగింది, ఏడండి వాడు పిల్లవాడు అనేది, ఏడున్నాడు? ఏంటి మర్చిపోలేదా? మర్చిపోతావమ్మా, ఖచ్చితంగా మర్చిపోతావు. మర్చిపోమన్నది. నువ్వు పనుల్లో పడి నీ పిల్లలు అన్నం తిన్నారని లేదా మర్చిపోతారు. అరే మర్చిపోయినారా, నీకు అన్నం పెట్టేదన్నాం కదా. అయితే ఈ దేవుడు ఎటువంటి వాడండి, మర్చిపోలేదు. చూడము, నా అరచేతుల మీద నేనేం చేసినా చక్కిన ఈ ఉదయకాలం దేవుని ఆరాధించేదానికి వచ్చిన విశ్వాసులుగా మన దేవుని రక్షించబడి వచ్చిన కుటుంబంగా వచ్చినాము. అయితే దేవుణ్ణి మనం మర్చిపోయినా సరే ఆ దేవుడు నిన్ను నన్ను మర్చిపోలేదు. అందుని బట్టి ఉదయకాలం దేవుని ఏం చేయాలండి, ఆరాధించాలి. దేవుని మర్చిపోకుండా
దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మన భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అందరిని బట్టి ఉదయకాలం దేవుని ఆరాధిస్తూ రావాలి. ఈయన మర్చిపోకుండా మనలను మన కుటుంబాలను ఏం చేస్తూ వచ్చినాడో ఒక మాట చదవడానికై ప్రయత్నం చేద్దాం. రండి, ఇదే యెషయా గ్రంథము 8:18 వచనం. యెషయా గ్రంథం 8:18 ఇదిగో చదవమ్మా. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఆ. సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. కాబట్టి దేవుడు మనలో మర్చిపోకుండా మనలను మన బిడ్డలు ఏం చేస్తూ వచ్చినాడట, సూచనలు గాను మహత్కారములు గాను ఇశ్రాయేలు యొక్క జనుల మధ్యన ఉంచినాడు. ఎవరు ఉంచుతారండి? ఉదయ కాలంలో వచ్చిన నేను కూడా మన యొక్క పిల్లల విషయంలో అనేక విధాలుగా ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. అరే, ఈ కాలేజ్ చేస్తే మంచిది, ఆ స్కూల్ చేస్తే మంచిది, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఆలోచనలు ఎన్నో ఉంటాయి. అయితే దేవుని యొక్క దయ మన మీద పెట్టినాడు కాబట్టి మన పిల్లల్ని ఏం చేస్తామంటే సూచనలు గాను మహత్కారములు గాను ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి ఉదయకాలం దేవుని ఏం చేయాలి, మనము ఆరాధిస్తూ రావాలి. మొదటిగా రక్షణ ఇచ్చినాడు, రెండవదిగా కంచె వేస్తూ వచ్చినాడు, మూడవదిగా కాపాడుతూ వచ్చినాడు, నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆయన మర్చిపోని దేవుడు. మనం అనేక సందర్భాలు మర్చిపోతూ వచ్చినాము, కానీ ఈ దేవాది దేవుడు మనల్ని మర్చిపోకుండా ఆయన మన పరిస్థితులన్నిటిలో కూడా మనకు తోడుగా ఉంటూ వచ్చినాడు, మనం నడిపిస్తూ వచ్చినాడు. దావీదు అందుకే రాస్తూ వచ్చినాడు, దేవా నా తండ్రి మర్చిపోయినాడు, నా అన్నదమ్ములు మర్చిపోయినారు, నా అక్క చెల్లెలు మర్చిపోయినారు, అందరూ మర్చిపోయినారు, అందరూ కూడా నా చావు కోరిన వారే కానీ నా క్షేమం కోరిన వారు కాదు. చివరికి వచ్చేటప్పటికల్లా నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఆ యొక్క స్త్రీలు పాట పాడుతూ వచ్చినాడు. దావీదు 10,000 కొలదని, సౌలు 1,000 కొలదని పాట పాడినప్పుడు ఆ సౌలుకు ఆ పాట నచ్చకపోవటం బట్టి నా మీద విషపు చూపు పెట్టినాడు. ఆ విషపు చూపు ద్వారా నన్ను తరుముతూ వచ్చినాడు, నన్ను చంపాలని అనేక విధాలు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దేవా, ఎన్నో పరిస్థితుల ద్వారా వెళ్తా వచ్చిన ఆహారం లేని పరిస్థితి, నిద్ర లేని పరిస్థితి, మరణ భయం, ఎప్పుడు శత్రువు ఎప్పుడు మీద పడతారో తెలియని పరిస్థితి, వీటన్నిటిలో నేను ఉంటా వచ్చినప్పుడు దేవా నీవు నన్ను మర్చిపోకుండా నా చేయి పట్టుకు నడిపిస్తూ వచ్చినా కాబట్టి నేనేమని చెప్పి దేవుని హృదయం ఆరాధిస్తూ వచ్చినాడు. ఆనాడు దావీదును కాపాడుతున్న దేవుడు, ఆనాడు దావీదును మర్చిపోయిన దేవుడు, ఈనాడు నిన్ను నన్ను మన కుటుంబాన్ని మర్చిపోకుండా ఆ దేవుడు ఏం చేస్తా అంటే భద్రపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి మన దేవుని ఏం చేయాలండి, ఆరాధించాలి. కాబట్టి ఇది 4వదిగా ఉంది. చివరిగా మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎటువంటి వాడంటే రండి చూద్దాం. 145 కీర్తన 15-16 వచనాలు. 145 కీర్తన 15-16. సర్వజీవుల కన్నులు ఆ, నీ వైపు చూచుచున్నవి, ఆ. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. కాబట్టి చదవక నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి ఉదయకాలంలో వచ్చిన నేను కూడా రెండవదిగా దావీదు చివరిగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన మంచి పోషించే దేవుడు, మంచి పోషకుడుగా ఉంటూ వచ్చినాడు. ఎందుకంటే దావీదు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి దేవుడు దావీదు పోషిస్తూ వచ్చినాడు. ఎన్నో పరిస్థితులు, అడవిలో ఏమి దొరుకుతుంది దావీదుకు, ఏమి దొరకదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దావీదుకు చేయిని విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే పోషిస్తూ వచ్చినాడు. అనగా భౌతికంగా ఆత్మీయంగా పోషిస్తూ వచ్చినాడు. అదే విధానంలో నిన్నను కూడా ఈ ఉదయకాలంలో దేవుడు కూడా ఒకవేళ భౌతికంగా మంచి ఆహారం ఉండొచ్చు కానీ, మంచి బట్టలు ఉండొచ్చు కానీ, ఆత్మీయంగా మనం పోల్చుకున్నట్లయితే ఆత్మీయ ఆహారముతో ప్రతి దినము దేవుడు నిన్నను ఏం చేస్తూ వచ్చినాడండి, పోషిస్తూ వచ్చినాడు. అందులో బట్టి దేవుని ఉదయకాలం మనం ఏం చేయాలంటే ఆరాధిస్తూ రావాలి. భౌతికమైన ఆహారం ఉన్నా లేకపోయినా అది సర్దుకొని పోవచ్చేమో, కానీ అనేక సందర్భాలు చూసినట్లయితే ఆత్మీయ ఆహారం చాలా కొరతగా ఉంటా వచ్చింది. అయితే ఈ దినాల్లో మనకేం చేస్తూ వచ్చిందంటే ఈ ఆత్మీయ ఆహారమును అనగా మన ఆత్మను పోషించేదానికై దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చినాడు, ఒక దేవుని యొక్క సేవకుని ఇచ్చినాడు, పరిసరాలకు ఇచ్చినాడు, పెద్దల్ని ఇచ్చినాడు, సంఘాన్ని ఇచ్చినాడు. ఈ విధంగా మనల్ని ఏం చేస్తూ వచ్చినట్టు ఆ దేవుడు పోషిస్తూ వచ్చినాడు. అందుని బట్టి మనం దేవుని ఏం చేయాలి, ఆరాధించాలి. ఏనాడు ఇటువంటి ఆరాధన ఎక్కడ లేదు. దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన ఏక దర్శనంలో, ఏక ప్రత్యక్షతలోనే ప్రతి ఆదివారము దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఆత్మీయంగా మనం పోషించడానికి దేవుడు అనేకమైన సదుపాయాలు మనం కలిగిస్తూ వచ్చినాడు.
కాబట్టి మన ఆది కాలంలో గమనించినట్లయితే యాకోబు చనిపోయిన తర్వాత తన అన్నగారు యోసేపు దగ్గరికి వెళ్ళారు. కారణం ఎందుకంటే యోసేపు ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ మమ్మల్ని చంపేస్తాడేమో అనే మరణ భయం వాళ్ళకి పట్టింది. అయితే వారు వెళ్ళిన తర్వాత వారు ఒక మాట అంటాడు, చదవండి ఆది కాండం 50:21 వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూడండి, భయములు ఉంటా వచ్చినారు, దుఃఖములు ఉంటా వచ్చినారు, దిగులుతో ఉంటా వచ్చినారు, చింతలో ఉంటా వచ్చినారు. ఇప్పుడు అభయం ఏంటంటే భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తా, పోషిస్తా. ఆదరించి ప్రీతితో వారితో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇటువంటి ఆదరణ మనకు దొరకదు. భర్త దగ్గరికి వెళ్ళి మన కష్టం అంతా చెప్పుకున్నాం అనుకోండి, ఆదరణ దొరుకుతుందా? ఏమంటారు మా లాస్ట్కి వచ్చి, నీకు జరగాల్సిందప్ప అంటారు కదా. ఇంకా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఒకవేళ భర్త వచ్చి భార్య దగ్గర చెప్పుకుని ఉంటారు, అబ్బో భలే వచ్చినాడు అబ్బాయి, పైకి అనలేకపోయినా మనసులో మటుకు ఎన్నో తిట్టుకొని, అట్లా అండి నీకు ఇంత కష్టం వచ్చిందా అనేసి పంపుతారు, కానీ లోపల వీడికి జరగాల్సిందిలే అనుకుంటారు. అయితే ఈ దేవుడి దగ్గర మనం వచ్చినట్లయితే ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఎట్లా ఆదరిస్తున్నాడంటే యెషయా 41:9-10 వచనాలు, భయపడకము నేను దేవుడినే ఉన్నాను, దిగులు పడకము నేను బలపడతాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతో నా దక్షిణ హస్తంతో నేనేం చేస్తా, ఆదుకుంటా. ఆయన ఆదుకునే దేవుడు, మన కష్టాలు మన సహాయం చేసే దేవుడు. మనకి ఎక్కడ నిరీక్షణ లేకపోతే, మనకి ఎక్కడ ఆదరణ లేకపోతే, మనకు వచ్చిన కష్ట ఉపద్రవం నుంచి మనం బయటపడలేకపోతే ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కారణం ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చి ఏం చేస్తాడైనా నెరవేర్చే దేవుడు. చదువుదాం ఒక మాట, రండి యెషయా 41 అధ్యాయంలోనే ముగింపులోకి వెళ్దాం. యెషయా 41 అధ్యాయం 13 వచనం. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కాబట్టి నీకు సహాయం ఎట్లా వస్తుంది? మనకు సహాయం అనేక సందర్భాలు మనకు అర్థం కాదు. ఈ సహాయం అరే దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, ఏ విధంగా సహాయం అనేది మనకు అర్థం కాదు. ఒకసారి 2023 సంవత్సరంలో ఇదే రాజమండ్రిలో ఒక మ్యారేజ్ వివాహం చేసినాను. అది చేసిన సర్టిఫికేట్ నేనేం చేసినానంటే, వాళ్ళు జర్మనీకి వెళ్ళాలి. నేను మా రిజిస్టర్ ఆఫీస్లో అడిగినాను, అంటే నేను మ్యారేజ్ చేస్తున్నాను కదా, ఈ సర్టిఫికేట్ ఎక్కడే ఇవ్వాలి, వేరే జిల్లాకి వెళ్తున్నానంటే వాళ్ళు చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చేయాలా, ఆ సర్టిఫికేట్ తెచ్చి మా దగ్గర సబ్మిట్ చేయాలని. నేను మళ్ళీ అడిగితే అదే మాట చెప్పినారు. సర్లే అని చెప్పి నేను ఏం చేసినానంటే రాజమండ్రిలో ఇవ్వాల్సిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి నేను కడపలో ఇచ్చేసినా. అక్కడే ఇస్తాను నేను మామూలుగా. ఇచ్చిన తర్వాత ఏం చేసినానంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఫోన్ చేసినారు, ఇచ్చేసినానంటే ఈ రిజిస్టర్ ఆఫీస్కి పోయి అడిగితే వారు ఏం చెప్పినారంటే కడపలో ఇచ్చారు కాబట్టి కడపలో తెచ్చుకోపోండి సర్టిఫికేట్ అన్నారు. కడపకు వస్తే కడపలో ఇవ్వడం లేదు, వాళ్ళకి అవగాహన లేదు అసలు క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే దాంట్లో. ఈ మధ్యలో ఏమైందంటే విశ్వాసులు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంత ఎదురైపోయిందంటే వాళ్ళు నా మీద కేసు పెట్టేంత వరకు వచ్చేస్తున్నారు. ఇంకా ఫోన్లు చేసి బెదిరించేస్తున్నారు, కేసు పెడుతున్నాం అది ఇదని. నేను చెప్పినాను, నేను దేవుని సేవకుడిగా చెప్తున్నా, నా పద్ధతి ప్రకారం నేను మ్యారేజ్ చేసే సర్టిఫికేట్ వాస్తవమే, నాది గవర్నమెంట్ లైసెన్స్ కాబట్టి నేను తీసుకొచ్చి కడపలో ఇచ్చిన, మీరు తీసుకోపోండి అని చెప్పిన. వాళ్ళు ఏమి లేదు, కేసు పెడతామన్నారు. అప్పుడు ఈ వాగ్దానం పట్టుకున్నా, దేవా వాగ్దానం ఇచ్చినా కదా, నీ సహాయం ఎక్కడది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఏమిటని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు వాడు క్లర్క్ని అడిగితే నేను ఇవ్వనన్నాడు, అది ఇది అని చెప్పేసి మా తమ్ముడు అంటే వాడు సబ్ రిజిస్ట్రార్ ఫోన్ చేసిన, ఎట్లా బాబు అంటే నేను చెప్తాను ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే ఆ సర్టిఫికేట్ ఇచ్చినాడు. ఇచ్చి పంపితే అది చెల్లలే. నేను చూడని ఎట్లుందో పరిస్థితి. మళ్ళీ ఫోన్ చేస్తే చెల్లలేదని నేను చెప్పిన, నా శక్తి కొలది నేను చేసిన, నేను వాస్తవమే రాజమండ్రిలో ఇవ్వలేదు కాబట్టి ఇక మీదటి తప్పు చేయను ఇదని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగిన. నేను ఎందుకు చెప్పినంటే దేవుని యొక్క సహాయము ఆశ్చర్యకరంగా వస్తుంది. ఆ సమస్య ఏమైందంటే పూర్తిగా పరిష్కారం అయిపోయింది, దేవుడు చేసేసినాడు. ఆ విధంగా ఉదయకాలం మనం గమనించినట్లయితే ఇటువంటి సహాయం నీకు ఎట్లా దొరికిందో వ్యక్తిగతంగా నీకు తెలుసు, నాకు తెలుసు. అందుని బట్టి ఉదయకాలం దేవుని మనం ఏం చేయాలి? అందుకే దావీదు అంటే వచ్చాడు, నా ప్రాణమ్మా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారం దేన్ని కూడా
మరవద్దు. కాబట్టి మొదటిగా ఆయన చేసిన ఉపకారం ఏంటంటే మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మా కుటుంబం చుట్టూ వ్యక్తిగతంగా ఆయన మన కంచె వేస్తూ వచ్చినాడు. ఏ అపాయం రాకుండా ఆయన కాపాడుతూ వచ్చినాడు. మూడవదిగా అనారోగ్య పరిస్థితులు, కష్టాలు, బాధలు, దుఃఖాలు వీటన్నిటిలో కూడా ఆయన కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన దేవుని మనం ఆరాధిస్తూ రావాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన మర్చిపోని దేవుడు. అందరూ మర్చిపోయినా కూడా ఆ దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలను మర్చిపోకుండా కాపాడుతూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని ఆరాధిస్తూ రావాలి. చివరిగా మనం గమనించినట్లయితే ఆయన మంచి పోషకుడుగా ఉంటూ వచ్చినాడు. మనలను, మన కుటుంబాన్ని, సంఘాన్ని ఆత్మీయంగా, భౌతికంగా పోషిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాలం దేవుని మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. కాబట్టి ఈ గొప్ప ఇటు తలంపులతో దేవుని ఆరాధించడానికై దేవుని మనం సహాయించిన గాక, దేవుని వాక్యాన్ని దీవించిన గాక. రండి జోసఫ్ బ్రదర్, ఆనంద్ బ్రదర్. పాట సంఖ్య 237 పాట. పాత పుస్తకాల్లో 235. దయచేసి నిల్చొని పాడతాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దయచేసి ముందుకు జరిగిరండి. దయచేసి ముందున్న స్థలాన్ని ఆక్రమించవలసిందిగా మనవి చేస్తున్నాం. ముందుకు జరిగిరండి. పాట పాడుతున్న సమయంలో ముందుకు జరిగి రావాలని మనవి చేస్తున్నాం. ఈ పాట వచనం మార్చి వచనం పాడండి. 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం, అలాగే తర్వాత 7వ వచనం. పాత పుస్తకాల్లో 235. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. మనకింత వరకు సహాయపడే, పగించుకొని మనకై మనలా నడిపెను సుఖముగను. తనదు సత్యము నేర్పించి తను పాపగా కాచే, తనదు సత్యము నేర్పించి తను పాపగా కాచే. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. అగ్ని సమయములలో కన్నులతో బోధించును, నన్ను మార్చెను తప్పిన పెన్నుగా హృదయము నాదరించే. అన్నా గురు యేసు, పెన్నుగా హృదయము నాదరించే. అన్నా గురు యేసు. కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడు
స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడును ఎడతెగని చెడుగుల బాపు ఏడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా రేడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు